తునిలో జరిగినటువంటి మైనర్ బాలిక ఉదంతం నిజంగా నా మనసును కలచివేసిందనే చెప్పాలి. ఒక 60 ఏళ్ల కౌన్సిలర్, ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఒక పాపకి మాయమాటలు చెప్పి లోబరుచుకోవడం నిజంగా దారుణం. ఆ తరువాత జరిగిన పరిణామాలు మనకి అవసరం లేదు. నిజంగా ఆడపిల్లలు తెలిసి తెలియని ఇలాంటి వయస్సులో నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళ మాయ మాటల్లో పడి తమ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు. వాళ్ళకి బలి కావద్దు, వాళ్ళ కోరికలకి అస్సలు బలి కావద్దు. ఎవడి ప్రేమ నిజమో ఎవడి ప్రేమ అబద్ధమో తెలుసుకోవడం పెద్ద కష్టమేది కాదు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అవతలి వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే వాడిపైన కొంచెం ఫోకస్ పెట్టి మనసుతో ఆలోచించండి. శరీరాన్ని చూసి ప్రేమిస్తాడొకడు, తన నుంచి వచ్చే లాభాన్ని చూసి ప్రేమిస్తాడు మరొకడు, తన పరిస్థితులను బట్టి ప్రేమ అంటాడు మరొకడు, తన అవసరాన్ని ఆసరాగా చేసుకునేవాడు ఇంకొకడు. స్త్రీతత్వాన్ని ప్రేమించేవారే గాని తన మనస్సును చూసి ప్రేమించేవాడు ఒక్కడు లేడు. అవసరాన్ని చూసి పుట్టుకొచ్చే ప్రేమ, పరిస్థితులను బట్టి పొంగే ప్రేమ, జాలిపడి పంచే ప్రేమ, లాభాన్ని ఆశించి వెచ్చించే ప్రేమ ఏ స్త్రీ కోరుకోదు. అది నిజమైన ప్రేమ అయితే ఏ స్త్రీ వదులుకోదు. మగాడు ఇది తెలుసుకొని కూడా మసలుకుంటే చాలా బెటర్.